దేశానికి స్వాతంత్రం వచ్చిన 46 సంవత్సరాల వరకు కేంద్ర సర్వీసుల్లో ఓబీసీ రిజర్వేషన్లు అమలు కాలేదు. కేంద్రీయ విద్యా సంస్థల్లో ఉద్యోగ అవకాశాలలో ఓబీసీ రిజర్వేషన్లను అప్పటి ప్రభుత్వాలే అడ్డుకున్నాయి. మొదటిసారిగా మండల్ కమిషన్ సిఫార్సులలో భాగంగా ఓబీసీలకు రిజర్వేషన్లు అమలు చేయడానికి నిర్ణయిస్తూ 1990వ సంవత్సరం ఆగస్టు 7వ తేదీన అప్పటి విపి సింగ్ ప్రభుత్వం పార్లమెంట్లో ఒక ప్రకటన చేసింది. ఆ రోజు ఓబీసీలకు ఒక చరిత్రాత్మక రోజు. అటువంటి రోజును మండల్ డేగా గుర్తిస్తూ బీపీ మండల్పై ప్రత్యేక కథనం. బీపీ మండల్ కమిషన్ ఇచ్చిన నివేదికను 40 సిఫార్సులను పూర్తిగా అమలు చేయాలని, క్రిమి లేయర్ విధానాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ మండల్ ఆశయాలను సాధించుటకు కృషి చేద్దాం. మన దేశంలో బీసీలకు విద్యా ఉద్యోగాల్లో 27% రిజర్వేషన్లు ప్రసాదించిన సంఘ సంస్కర్త, భారత పార్లమెంటు సభ్యుడు బీపీ మండల్. వెనుకబడిన కులానికి చెందినవారు. బీహార్లోని సహస్రలో అత్యంత ధనికులైన యాదవ్ జమీందార్ ఫ్యామిలీలో జన్మించాడు. పీడిత బీసీల కోసం రిజర్వేషన్లను పోరాడి సాధించి పెట్టిన ఘనుడు. భారత రాజకీయాల్లో తక్కువగా ఉన్న బలహీన వర్గాల కోసం పాలసీలపై తీవ్రంగా చర్చించి తీసుకొచ్చాడు ఆయన. రూపొందించిన మండలి కమిషన్ నివేదిక 27% ఇవాళ భారతదేశంలోని బీసీలు రిజర్వేషన్లు పొందుతున్నారు. మండల కమిషన్ భారతదేశంలో 1979లో అప్పటి ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని జనతా పార్టీ ప్రభుత్వం సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులను గుర్తించమన్న ఆదేశంతో ఏర్పాటు చేసింది. దానికి భారత పార్లమెంటేరియన్ బీపీ మండల్ కుల వివక్షను తగ్గించేందుకు సీట్ల రిజర్వేషన్లు, కోటాలు ఏర్పాటు లక్ష్యంగా సాంఘిక, ఆర్థిక, విద్యాపరమైన 11 సూచికల ఆధారంగా వెనుకబడిన తనని గుర్తించి ఈ కమిటీకి నేతృత్వం వహించారు. బీపీ మండల్ కమిషన్ కులం, ఆర్థిక, సామాజిక పరిమితులను ఆధారం చేసుకొని 1980 నాటికి భారతదేశ జనాభాలో 52% ప్రజలను ఓబీసీ, ఇతర వెనుకబడ్డ కులాలుగా గుర్తించింది. ఓబీసీలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ, పబ్లిక్ సెక్టార్ సంస్థల్లోనూ 27% రిజర్వేషన్లు కల్పించాలని మండల్ కమిషన్ సిఫార్సు చేసింది. 1980 డిసెంబర్ 31 నాటికి మండల్ కమిషన్ తమ నివేదికను సమర్పించారు. అప్పటికే నివేదికకు ఆదేశించిన మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం కూలిపోయింది. ఎన్నికల్లో ఇందిరాగాంధీ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందిరాగాంధీ, ఆ తర్వాత ప్రధాని అయిన రాజీవ్ గాంధీ ప్రభుత్వాలు ఈ నివేదికను ఆమోదించకుండా పక్కన పెట్టారు. 1990 ఆగస్టులో విపి సింగ్ ప్రభుత్వం నివేదికను అమలు చేయడానికి నిర్ణయించుకున్నారు. అయితే సుప్రీంకోర్టు తాత్కాలికంగా నివేదికను అమలును నిలిపివేస్తూ స్టే ఇచ్చింది. 1992లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగ నియామకాల్లో ఈ సిఫార్సులు అమలు చేయటంలో వీటి అమలు ప్రారంభమైంది. మండల్ కమిషన్ నివేదిక దాని అమలు జరగడానికన్నా ముందే ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఓబీసీ పేరిట అత్యధిక స్థాయిలో రిజర్వేషన్లు అమలు చేయడం అన్నది జరిగింది. అయితే బీపీ మండల్ కమిషన్ ఇచ్చిన నివేదికను 40 సిఫార్సులను పూర్తిగా అమలు చేయాలని, క్రిమి లేయర్ విధానాన్ని ఎత్తివేయాలని ఇప్పటికీ ఇంకా డిమాండ్లు వినిపిస్తూనే ఉన్నాయి. 40 సింహరాశిలో అమలైతే ఆయన ఆశయాలు సాధించినట్లవుతుందని ఓబీసీ నాయకులు అంటున్నారు. కలిసికట్టుకు అందరం కృషి చేసి మండల్ ఆశయాలను సాధిస్తామంటున్నారు.